హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఫస్ట్ మనం రివ్యూలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మానస్ అండ్ ప్రియాంక ఇద్దరు కూడా సూపర్గా అంటే సూపర్గా గేమ్ ఆడారు. మానస్ అండ్ ప్రియాంక ఇద్దరు కూడా హౌస్లోకి రావడం అంటే మనం సీజన్ 5లో మనం చూసాం కూడా. ఎంత బాగా గేమ్ ఆడారు, ఎంత బాగా ముందుకు తీసుకెళ్లారు ఏంటి అదంతా చూసాం. సీజన్ 7లో అలాగే ప్రియాంక కూడా బాగా కనెక్ట్ అయి ఉంది అక్కడ అందరికీ కూడా. తేజ కానీ అక్కడ మీకు గౌతమ్కి అయితే ఇంకా సిస్టర్ లాగా రాగానే వాళ్ళు కొంచెం బాండింగ్ అనేది చూపించుకున్నారు. వాళ్ళ డెసిషన్ అనేది చాలా బాగా తీసుకున్నారని నాకు అనిపించింది. ఎందుకు అంటే లాస్ట్లో ఒక 2 balls మిగిలిపోయినప్పుడు 2 balls ఎవరికైనా కావాలంటే మీరు గిఫ్ట్ బాల్స్ కింద ఇవ్వచ్చు, అడ్వాంటేజ్గా వాళ్ళకి చేయొచ్చు అన్నప్పుడు యాక్చువల్గా సెకండ్ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ దానివల్ల ఏమీ స్కోర్ బోర్డ్ మీద ప్రభావితం ఏం చూపించదు. ఆల్రెడీ 43 pointsతో ఉన్నాడు కాబట్టి అవినాష్. మిగతా ఎవరికి ఇచ్చినా కూడా ఈక్వల్ చేయలేరు, అలాగే ఓవర్టేక్ చేయలేరు. జస్ట్ 42 వరకు రావచ్చు మ్యాక్సిమం వచ్చినా కూడా. కానీ అది చేయలేదు. ఎందుకంటే మరో 12 runs కలిపినా కూడా గేమ్ చేంజ్ రావలేరు వాళ్ళు. కాబట్టి ప్రేరణకి అలాగే పృథ్వీకి కూడా ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఇవ్వదలుచుకోలేదు. అయితే ఇక్కడ మానస్ ఏంటంటే నబిల్కి ఇద్దాం, సమ్మర్ గేమ్ చేంజ్ లాగా ఉంటుంది, ఇద్దరు 30-30 ఈక్వల్ ఉన్నారు కదా. మనోడికి ఇస్తే ఏమైనా మేబీ కొంచెం లెవెల్ ఆఫ్ చేస్తాడేమో, వాళ్ళని ఓవర్టేక్ చేసి సెకండ్ ప్లేస్కి వెళ్తాడేమో అని మానస్ అన్నాడు. కానీ ఇక్కడ ప్రియాంక క్లవర్ గేమ్ చూడండి, చాలా బాగా అనిపించింది నాకు. ఏంటంటే బ్లాక్ స్టార్ ఇవ్వాలి, మనం బ్లాక్ స్టార్ ఇవ్వాలంటే రీజన్ ఉండాలి. ఏ బేస్ మీద ఇస్తాం? ఫస్ట్ దాంట్లోనే ఓడిపోయింది నబీలే, సెకండ్ దాంట్లో నుంచి ఓడిపోయింది నబీలే, కాబట్టి ఆ బేస్ మీద మనం బ్లాక్ స్టార్ ఇవ్వచ్చు. కాబట్టి ఆ ఛాన్స్ తీసుకోవద్దు అని గుర్తు చేసింది. నబీల్కి ఇచ్చి ఒకవేళ సెకండ్ పొజిషన్కి వస్తే అప్పుడు డెసిషన్ అనేది చాలా కష్టం అవుతుంది, అంటే ఫెయిర్ డెసిషన్ అవ్వదు కదా అనేది అక్కడ ప్రియాంక పాయింట్. నిజంగా ప్రియాంక సూపర్ గేమ్ ఆడింది అనుకోవాలి. దీంతో నబీల్కి బ్లాక్ స్టార్ వచ్చింది. అయితే వీళ్ళు ఈ టాస్క్ని మాత్రమే కన్సిడర్ చేసి బ్లాక్ స్టార్ ఇచ్చారు. బట్ ప్రీవియస్గా వచ్చిన అఖిల్ హారిక మాత్రం ఓవరాల్ గేమ్ని కన్సిడర్ చేసి విష్ణుప్రియకి ఇచ్చారు. ఇది హోస్ట్ నాగార్జున కొంచెం చెప్తే అర్థమయ్యేలాగా వాళ్ళకి అట్లీస్ట్ అర్థం అవుతుంది ఏ రీజన్ మీద ఇచ్చారనేది. 2 టాస్క్ల లిస్ట్లో ఉన్నాడు కాబట్టి నబీల్కి ఇక్కడ ఓడిపోయాడు కాబట్టి యాక్సెప్ట్ చేయక తప్పలేదు, బ్లాక్ స్టార్ వచ్చింది, నో ప్రాబ్లం, యాక్సెప్ట్ చేసాడు కూడా. అదేవిధంగా ఓడిపోయి ఉంటే మాత్రం వేరే విధంగా మేబీ నబీల్ ఖచ్చితంగా ఏదో ఒక డైలాగ్ అనేది వేసి ఉండేవాడేమో అని నాకు అనిపించింది. ఇదే నబీల్ హారిక అఖిల్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ టాస్క్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు, ఎవరెవరు ఆడాలి అనేది ఒక ఆలోచన వచ్చింది, ఒక థాట్ వచ్చింది, డిస్కషన్ కూడా చేశాడు. మరి ఇప్పుడు నబీల్నే సెలెక్ట్ చేశారు కదా, మరి నబీల్ సెలెక్ట్ చేసినప్పుడు టాస్క్ ఆడాలి కదా, ఓడిపోయాడు కదా, కాబట్టి సైలెంట్ అయిపోయాడు అనమాట. మరి ఇప్పటిదాకా మరి ఛాన్స్ రాని వాళ్ళ పరిస్థితి కూడా తను డిస్కస్ చేయాలి కదా. నిఖిల్కి ఆడే ఛాన్స్ రాలా, అది ఖచ్చితంగా అడ్రస్ చేయాలి కదా. మరి పునర్నవి ఇంకా విత్గా ఇద్దరు వచ్చారు కాబట్టి ఈ బేస్ మీద ఖచ్చితంగా నిఖిల్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. లేదా ఎవరికి ఛాన్స్ ఇచ్చినా నిఖిల్ని అయితే సెలెక్ట్ చేస్తారు, గేమ్ ఆడలేదు కాబట్టి. ఇక టాస్క్ విషయానికి వస్తే ఫస్ట్ సుడోకు గేమ్ ఆడించారు. ఇక్కడ నలుగురు కూడా సరిగా పెట్టలా, ఏది స్టార్టింగ్ ఏది క్లూ రానప్పుడు సంగతి చెప్తున్నా. ఇక్కడ మీకేంటంటే మీకు స్క్రీన్ షాట్ చూపిస్తా చూడండి. అది ఫస్ట్ చూడండి, ఇది నబీల్ది. అదేంటంటే ఫస్ట్ నబీల్ పెట్టింది అనమాట. స్ట్రైట్గా కొడితే అసలు 15 రాదు, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా 15 రాదు. ఇక్కడ ఏ రకంగా కూడా చాలా తప్పులు ఉన్నాయి అందులో. నబీల్ అసలు చాలా ఎగ్జైట్ అయిపోయి మరి బెల్ కొట్టేసాడు. ఇక్కడ వేరే పార్టిసిపెంట్స్ ఉంటే కొంచెం డిస్కరేజ్ అయిపోతారు వాళ్ళు, అరే అప్పుడే పెట్టేసాడా ఏంటబ్బా ఎంత తొందరగా పెట్టేసాడా అనే భయం ఉంటుంది. మనోడు గెలిచేసాడేమో అని ఒక భయంతో కొంచెం దాన్ని క్యాల్కులేషన్ కూడా తప్పుగా ఆడేస్తాం. కానీ అక్కడికి వచ్చిన మానస్ మాత్రం నవ్వుకుంటూ నబీల్ది తప్పుని చెప్పేసరికి అప్పుడు రిలాక్స్ అయిపోయి అందరూ కూడా చక్కగా గేమ్ ఆడారు. అయితే ఎవరు కూడా పెట్టలేదు సరిగ్గా ఫస్ట్ రౌండ్లో. అయితే ఇక్కడ నబీల్ డౌట్ ఎక్స్ప్రెస్ చేసాడు, ఏంటంటే అవినాష్ ఇది పెట్టేసి అవినాష్ బెల్ కొట్టేసిన తర్వాత మేబీ తేజ చెప్పాడేమో అక్కడి నుంచి అని ఒక డౌట్ అనేది ఎక్స్ప్రెస్ చేశాడు. దీనికి సంచాలక్ ఉన్నారు కదా, సంచాలక్ చూసుకుంటారు కదా,
ఎందుకంత తుత్తర డైలాగ్ వేయాలి అనేది ఒక పాయింట్. సో నాకు తెలిసి లైవ్లో నేను చూశాను కాబట్టి తేజ అయితే చెప్పలా, బట్ వెనక వరకు వచ్చాడు అవినాష్. వెనక వరకు వస్తే మానస్ అక్కడ తోసాడు, తేజని తోసేస్తే అబ్బా నాకు ఒక ఐడియా వచ్చిందని మళ్ళీ వచ్చి ఏం చేయలేక గౌతమ్ భుజం మీద పడుకుని మళ్ళీ ఏం చేశాడు, ఇటు సైడ్ వచ్చి ఈ చివరికి వచ్చి కూర్చున్నాడు. దాంతో ఏంటంటే తేజ అక్కడ ఏం చెప్పలేదు అని నాకైతే అనిపించింది. సో నబిల్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు, కానీ నేనైతే చూసా మరి సైకిల్తో ఏమన్నా చెప్పాడా ఇది మాత్రం తెలియదు. సో ఒకవేళ చెప్పుంటే మాత్రం ఖచ్చితంగా బిస్కెట్ అయిపోతాడు. వీకెండ్ అయితే ఖచ్చితంగా ఈ పాయింట్ గురించి మాట్లాడతారు, ఆ వీడియో క్లిప్ కూడా చూపిస్తారు, డౌట్ లేదు. ఇక మధ్యలో నెంబర్ 5 పెట్టమని ఎప్పుడైతే హింట్ ఇచ్చాడో బిగ్ బాస్, ఆ హింట్ రాగానే కూడా అందరూ అల్లుకుపోయారు. సో అక్కడ ఫస్ట్ అవినాష్ పెట్టాడు, తర్వాత ప్రేరణ పెట్టింది. నిజానికి పృథ్వీ కొద్దిగా డౌట్ ఉంది పెట్టినా సరిగ్గా లేదని, అందుకే బెల్ కొడతానికి కొంచెం లేట్గా వచ్చాడు. ఇక్కడ అవినాష్ పెట్టింది చూడండి, ఒకసారి అవినాష్ పెట్టింది చూడండి, పర్ఫెక్ట్గా ఉంది. ఎట్టు కూడినా కూడా ఫైనల్గా కరెక్ట్గానే 15 వచ్చింది. సెంటర్లో 5 పెట్టినప్పుడు దాని అనుగుణంగా ఇట్లా క్రాస్, సుడోకు అందరికి తెలుసు కదా, అలా క్రాస్గా పెట్టుకోవాలి. సెంటర్లో 5 ఇంట్ వచ్చేసరికి సో మీకు అది వచ్చింది. మీకు స్క్రీన్ షాట్ కావాలంటే కమ్యూనిటీలో కూడా ఉంటుంది చూడండి అవినాష్ది. నెక్స్ట్ ప్రేరణ కూడా పర్ఫెక్ట్గా పెట్టింది, ప్రేరణది కూడా చూడండి. సో పర్ఫెక్ట్గా ఉందన్నమాట, సెట్ అయింది. అయితే 1కి 2 సార్లు పాపం క్రాస్ చెక్ చేసుకుని వచ్చి మరి సో బెల్ కొట్టింది. అవినాష్ది ప్రేరణది కొద్దిగా ఇంచుమించు ఒకేలాగా వస్తుంది, అది డౌట్ లేదు. తర్వాత పృథ్వీ చూడండి, సో పృథ్వీ చాలామంది మిస్ అయ్యాం పృథ్వీది మాకు చూపెట్టలేదు ఏంటి అని మెసేజ్ పెట్టారు. పృథ్వీది నేను చూపెడుతున్నా చూడండి, పర్ఫెక్ట్గానే పెట్టాడు. జస్ట్ బెల్ దగ్గరకు వచ్చేసరికి లేట్ అయ్యాడు అంతే, జస్ట్ మిస్ అయ్యాడు బెల్ని. లేదంటే పృథ్వీకి కూడా మంచి పాయింట్స్ అనేది వచ్చేవి. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ సోదంతా స్క్రీన్ షాట్స్తో చేసి ఇది అడ్వాంటేజ్ అయింది నెక్స్ట్ గేమ్ ఆడటానికి, ఎక్కువ బాల్స్ వచ్చాయి. సో ప్రేరణ డాట్ బాల్ ఆడింది, కానీ లేదంటే గేమ్ చేంజర్ అయ్యి ఉండేది. సో డాట్ బాల్ ఆడకపోతే ఆ 2 బాల్స్ ప్రేరణకి ఇచ్చి ప్రేరణ 6లు కొట్టుంటే సో వెళ్ళిపోయేది ఈజీగా, 48 వరకు వెళ్ళిపోయేది స్కోరు. 36 వచ్చాయి, ఓ డాట్ పడకపోతే 30తో ఆగిపోయింది కదా. దీన్ని బట్టే క్రికెట్ బాల్స్ ఇచ్చారు, అందుకనే ఇది చూపెట్టాం మీకు. సో ఇంకొక బాల్ మేబీ పృథ్వీకి వచ్చి ఉన్న కథ వేరేగా ఉండేది అన్నట్టు వేరేగా ఉండేది. తర్వాత గెస్ట్లు గిఫ్ట్గా 2 మంత్లు వచ్చి ఉన్న ఆ కథ వేరేలాగా ఉండేది ప్రేరణకు కానీ పృథ్వీకి కానీ. ఇది అడ్వాంటేజ్ కంప్లీట్గా అవినాష్కి వెళ్ళింది. ఎందుకు అంటే అవినాష్ అక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి. అప్పటికే అవినాష్ తడబడి 1 రన్ కొట్టాడు ఒక బాల్, అందుకే 43 అయ్యాడు, లేదంటే 48 అయ్యి ఉండేవాడు. బిగ్ బాస్ కరెక్ట్ క్యాల్కులేషనే. 36కి ఎవరైనా ఆగితే సో నేను ఇంకో 2 బాల్స్ ఇస్తే 48 ఈక్వల్ చేస్తారు, అప్పుడు ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు బిగ్ బాస్. చాలా బాగా ఆడారు, చాలా బాగా క్రికెట్ గేమ్ ఆడారు, అందరూ కూడా బెస్ట్ స్కోరింగ్ అనమాట అది. సో చాలా క్రేజీగా ఉంది ఆ గేమ్ కూడా. నాకు తెలిసి నేను చాలా సీజన్స్ ఫాలో అవుతున్నా, ఇలాంటి క్రేజీ గేమ్ పెట్టలా ఎక్కడ కూడా. సో ఒకటి పెట్టారు ఏంటంటే బాల్ని ఇట్లా వేస్తే పిన్నుల ద్వారా లక్కీకి వెళ్ళి పడుతూ ఉంటుంది, అది పెట్టారు. కానీ ఇలా స్ట్రెంగ్త్తోని మనం బ్యాలెన్స్ చేసుకుని మన 6 కొడతాం, అది లేదు ఎక్కడ కూడా. లాస్ట్ టైం వేరే విధంగా పిన్ బాల్ది అది పెట్టారు తప్ప ఇలాంటి గేమ్ అయితే ఎక్కడ పెట్టలేదు. సో అది లక్కీగా పడే గేమ్ కాబట్టి అది ఇది స్ట్రెంగ్త్తో ఉండే గేమ్. 2 బ్యాలెన్స్, పైగా బ్యాలెన్స్ మీద కూడా ఆధారపడుతుంది. అందుకే ఈ గేమ్లో 6 కొట్టాలంటే చాలా కష్టమైంది. కానీ నబీల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత పార్టిసిపెంట్స్కి ఎలా ఆడాలో బాగా అర్థమైంది. అందుకే 6ల మీద ఫోకస్ చేసుకుని 6కి వెళ్ళిపోయారు. పై వరకు బాల్ తీసుకెళ్తే చాలు, ఇటు 6 ఉంది, ఇటు 6 ఉంది. యాక్చువల్గా ఏంటంటే 6 పక్కన 0 ఉండాలి, సో ఇటు పక్కన అవుట్ ఉండాలి. అప్పుడు ఏంటంటే మజా వస్తుంది, 6లోకి వెళ్తుందా అవుట్లోకి వెళ్తుందా బాల్ అని. కొంచెం బిగ్ బాస్ కాస్త బోర్డ్ని కాస్త పర్ఫెక్ట్గా చేస్తుంటే బాగుండేదేమో అని నా ఒపీనియన్, ఇది అంతే. బట్ అక్కడ దొరికింది పెడతారులే. కానీ దీంతో గేమ్ అనేది పర్ఫెక్ట్గా ఆడారు అందరూ కూడా, చాలా క్లారిటీగా వచ్చింది నబీల్ ఆడిన తర్వాత. ఇక గేమ్ కంటెంటర్ అయిన తర్వాత తేజతో అవినాష్ ఈసారి టాప్ 5కి ఎలాగైనా వెళ్ళాలబ్బా, లాస్ట్ టైం మిస్ అయ్యామని అన్నాడు. నిజానికి లాస్ట్ సీజన్లో అప్పుడు కొంచెం గేమ్ పక్కకి వెళ్ళింది, కానీ లేదంటే పాపం అవినాష్ టాప్ 5 కంటెస్టెంటే, అందులో డౌట్ లేదు, ఈజీగా వెళ్ళేవాడు. అయితే ఇప్పుడు ఈసారి మంచి ఛాన్స్ వచ్చింది, మరి ఆ ఛాన్స్ యూటిలైజ్ చేసుకుంటాడో లేదో చూడాలి, కంటెంటర్ అయ్యాడు కాబట్టి. అలాగే రోహిణి కూడా సో మంచి హుషారుగా ఉంది, కంటెంటర్ అయింది. అసలు గేమ్స్ ఏమైనా పెడితే ఇచ్చి పడేస్తుంది ఎవరున్నా కూడా.
సో ఇక ఎంటర్టైన్మెంట్ టాస్క్లో మాత్రం వీళ్ళు స్టేజ్ మీద హోస్ట్ కింద ఇచ్చి పాడేశారు. మేల్ హోస్ట్, ఫీమేల్ సపోర్టింగ్ హోస్ట్ ఇరగదీశారు. స్టేజ్ పైకి ఒక్కొక్కరిని పిలవడం, పంచ్ డైలాగులు వేయడం అదిరిపోయింది. ఈసారి విష్ణుప్రియ కూడా కొంచెం బాగా ఎంటర్టైన్ చేసింది, నాట్యం చేసి అది చేసి. అంతేకాదు ఇక్కడ చాలామంది మెసేజ్ పెట్టేది ఏంటంటే, నాకు ప్రేరణకు అన్యాయం జరిగిందా సార్ అని అడుగుతున్నారు. నాకు తెలిసి అదేం లేదు. ఎందుకంటే అక్కడ 2 బాల్స్ ఎక్స్ట్రా ఇచ్చినా కూడా మేబీ అవినాష్ కంటే మేబీ ఒక పాయింట్ తక్కువే కొడుతుంది, 42కే రాగలుగుతుంది తప్ప 43ని ఓవర్టేక్ చేయలేదు, ఈక్వల్ చేయలేదు. సో కాబట్టి అన్యాయం జరగలేదని నేను అనుకుంటున్నా. ఒక్కవేళ ప్రేరణ డాట్ బాల్ వేయకుండా ఉంటే సో మేబీ ఖచ్చితంగా రేస్లో ఉండేది. అప్పుడు సో మానస్ అండ్ ప్రియాంక ఒక ఛాన్స్ ఇచ్చి ఉండేవాళ్ళు. సో రేస్లో అవినాష్ కంటే అప్పుడు ముందే లేదు, కానీ ఆ ఛాన్స్ లేదు కదా. సుడోకు గేమ్ కానీ ఈ క్రికెట్ గేమ్ కానీ పార్టిసిపెంట్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఆడారు. నెక్స్ట్ మిడ్ నైట్ టాక్ వచ్చేద్దాం. మిడ్ నైట్ విష్ణుప్రియ పృథ్వీ పక్కకి చేరింది, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడింది. అంతేకాదు తనకు వచ్చిన డ్రీమ్, నువ్వు నా ఎక్స్ అందరు డ్రీమ్గా వచ్చారంటే బ్యాడ్ కళ ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నాడు అక్కడ పృథ్వీ. ఈ కళ అనేది ఎక్కువ ఈ సీజన్లో చాలా ఎక్కువైపోతున్నాయని అనిపించింది నాకు. డ్రీమ్, మై డ్రీమ్, బ్యాడ్ డ్రీమ్, గుడ్ డ్రీమ్, బ్యూటిఫుల్ డ్రీమ్, నా డ్రీము. ఇక విష్ణు బ్రేకప్ స్టోరీ చెప్పింది. అందరితో నేనే చేసుకున్నా బ్రేకప్ అని. ఇప్పుడు చేసుకున్నావు నువ్వే అంటే చేసుకున్నా అంది. తను ఇప్పటికీ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడా మీ ఎక్స్ అంటే అవును ఎస్, నేనంటే అసలు మామూలు ఇష్టం కాదన్నట్టు అంటూ చెప్పింది. 2 తప్పులు చేశాడంట, ఆ తప్పులు కూడా తన కోసమే చేశాడంట. తన కోసం అని తెలిస్తే తను భరించలేదని చెప్పడం హైడ్ చేసాడంట. అది తెలిసి తను భరించలేకపోయిందంట. ఇది స్టోరీ. అలాగే తన మదర్ని హగ్ చేసుకున్నట్టు ఉండేది తను హగ్ చేసుకున్నప్పుడల్లా. సో కాబట్టి చూడకుండా ఉండలేకపోతున్నా, మమ్మీని హగ్ చేసుకుంటే ఎలా ఉండేదో మేబీ అలా ఉంది నాకు అన్నట్టు చెప్పింది. మొన్న నువ్వు మూసుకో అని మామూలుగా అన్నావు కదా, అప్పుడు నాకు తనే గుర్తొచ్చాడు నా ఎక్స్ అన్నట్లు అక్కడ సో విష్ణుప్రియ చెప్పుకుంది అనమాట. యాక్చువల్గా ఇంతకంటే గొప్ప కంటెంట్ ఏం లేదా బిగ్ బాస్ టెలికాస్ట్ చేయడానికి అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ సినారియో చూస్తుంటే, ఈ విష్ణుప్రియ స్టోరీ, ఈ మిడ్ నైట్ క్లిప్పింగ్ చూస్తుంటే సో నాకు ఎందుకో మేబీ విష్ణుప్రియని ఎలిమినేట్ చేసేస్తారా ఈ వీక్ అని నాకు అనిపిస్తుంది. అంటే నాకు ఒక సందేహం కొడుతుంది అనమాట, డౌట్ కొడుతుంది అనమాట. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈ డేంజర్ జోన్లో ఎవరున్నారు? సో విష్ణుప్రియ నిజంగానే డేంజర్ జోన్లో ఉందా, వెళ్ళిపోతుందా, డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ అప్. బై బై.